Hi all. Today we discuss ThinkerCAD. ThinkerCAD అనేది ఒక ఆన్లైన్ టూల్ అనమాట. సో ఈ ThinkerCAD అనే ఆన్లైన్ టూల్లో మనం సైన్ ఇన్ అయ్యి మనకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా చిన్న చిన్న సర్క్యూట్స్ ఒక ఎల్ఈడిని ఎలా బ్లింక్ చేయాలి, ఆర్డినో బోర్డ్స్ ఉంటాయి దాంట్లో. ఒక ఆర్డినో బోర్డ్ని యూజ్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో డిజైన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే కోడ్ రాసుకోవచ్చు, అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. సర్క్యూట్స్ అండ్ 3D డిజైన్స్ కూడా దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ టూ పర్పస్ కోసం ThinkerCAD అనేది బాగా యూజ్ అవుతుంది. సో అసలు ThinkerCAD ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సైన్ ఇన్ అవ్వాలి, అసలు ఎలా యూజ్ చేయాలి, ThinkerCAD యూజ్ చేసి ఒక సింగిల్ ఎల్ఈడి ఎలా బ్లింక్ చేయాలి అనేది చూద్దాం ఇవాళ. సో ఫస్ట్ ఓపెన్ క్రోమ్. సో క్రోమ్లో ThinkerCAD అనేది టైప్ చేయండి. సో TINKERCAD ThinkerCAD. సో ThinkerCAD ఓపెన్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది అనమాట. క్రియేట్ 3D డిజిటల్ డిజైన్స్ విత్ ఆన్లైన్ CAD. సో ఇది ఒక ఆన్లైన్ టూల్ అన్నమాట. ThinkerCAD అనేది ఆన్లైన్ టూల్. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంటర్ఫేసింగ్ ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేసింగ్లో ఇక్కడ చూసారు కదా, లాగిన్ సైన్ అప్. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదు సైన్ అప్ అవ్వండి. సో మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ ఏ పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్. సో సైన్ ఇన్ విత్ గూగుల్ కొడితే మనకి ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్తో మనం లాగిన్ అవ్వచ్చు. సో సైన్ అప్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను నా మెయిల్ యూజ్ చేసుకుంటున్నాను. సో నా మెయిల్తో సైన్ అప్ అవుతున్నాను. సో ఇక్కడ అడుగుతుంది కదా యునైటెడ్ స్టేట్స్ అని, క్రియేట్ అకౌంట్, కంట్రీ వచ్చేసి మనం ఇండియా పెట్టేసుకోండి. ఇండియా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇయర్ ఇవ్వండి. సో నెక్స్ట్ క్రియేట్ కంటిన్యూ చేస్తే ThinkerCAD అనేది ఇంటర్ఫేసింగ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ThinkerCAD ఇంటర్ఫేసింగ్ ఇలా ఉంటుంది. సో సైన్ అప్ అయిన తర్వాత వన్స్ ఓపెన్ అయింది, ఇలా ఇంటర్ఫేసింగ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేసింగ్లో చూసారా ఇక్కడ 3D డిజైన్స్ అని ఉంది. 3D డిజైన్స్ చేసుకోవచ్చు, సర్క్యూట్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చూసి చెప్పాను కదా, ఆర్డినో బోర్డ్ యూజ్ చేసి ఎల్ఈడీస్ కానీ అంటే లైక్ చిన్న చిన్న సెన్సార్స్ ఉంటాయి కదా, అల్ట్రాసోనిక్ సెన్సారు, PIR సెన్సారు, పుష్ బటన్స్, రెసిస్టర్స్, చిన్న చిన్న కాంపోనెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకొని అసలు వర్క్ అవుతుందా లేదా, అసలు మనం చేసిన డిజైన్ కరెక్టా కాదా అనేది ఇక్కడ మనం ఆన్లైన్లో చెక్ చేసుకొని మన హార్డ్వేర్ మీదకి వెళ్ళచ్చు. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద టచ్ చేస్తే సర్క్యూట్ డిజైన్ చేయడానికి ఇంటర్ఫేసింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేసింగ్ వచ్చేసి ఇలా ఉంటుందమ్మా. సో ఇది ఇంటర్ఫేసింగ్. సో ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది బేసిక్ కాంపోనెంట్స్లో మీరు ఎప్పుడు బేసిక్ కాంపోనెంట్స్ లేదా ఆల్ కాంపోనెంట్స్ ఏదైనా పర్లేదు. సో ఆల్ కాంపోనెంట్స్ అని సెట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆర్డినో బోర్డ్ యూజ్ చేసుకొని ఒక సింగిల్ ఎల్ఈడిని ఎలా బ్లింక్ చేయాలో చూద్దాం. సో సింగిల్ ఎల్ఈడిని ఎలా బ్లింక్ చేయాలి అంటే మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే ఆర్డినో బోర్డు కావాలి. ఫస్ట్ ఆర్డినో యూనో మనకు కావాల్సింది ఆర్డినో యూనో R3 వస్తుంది. సో ఆర్డినో యూనో R3ని టచ్ చేయగానే బోర్డు అనేది సైడ్కి డ్రాగ్ అయ్యింది అనమాట. సో సైడ్కి డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఒకరి దగ్గర మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ ప్లేస్ అయిపోద్ది. సో నెక్స్ట్ మనకి ఇంకొక కావాల్సిన కాంపోనెంట్ ఏంటంటే మనం ఎల్ఈడి బ్లింక్ చేస్తున్నాం. సో మనకి ఇంకేం కావాలి, ఎల్ఈడి ఒకటి కావాలి. సో ఎల్ఈడి తీసుకుంటున్నాను. సో ఎల్ఈడి చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉన్నాయి. సో జస్ట్ ఒకసారి అలా క్లిక్ చేసాము అంటే దాంతోపాటు ఎల్ఈడి సైడ్ వచ్చేస్తుంది. సో ఎల్ఈడి ఫ్రంట్ పేజ్ మీద తీసుకొచ్చేసి అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎల్ఈడి అక్కడ ప్లేస్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ ఎల్ఈడి ఏదైనా ప్లేస్కి జరుపుకోవాలి అనుకుంటే, సైడ్కి మూవ్ చేసుకోవాలి అనుకుంటే టచ్ చేసి పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు.
సో అలాగే ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉన్నాయి. మనకి ఎల్ఈడీస్ కావాలంటే ఎల్ఈడీస్ తీసుకోవచ్చు. సో ఎల్ఈడి తీసుకున్నప్పుడు ఏవైనా సరే ఒక ఎల్ఈడి మనం తీసుకున్నప్పుడు కంపల్సరీగా మనం రెసిస్టర్ అనేది యూజ్ చేయాలి. సో రెసిస్టర్ ఎందుకు, వచ్చే వోల్టేజ్ని అపోజ్ చేసి మనకి ఎల్ఈడికి ఎంతైతే కావాలో అంత వోల్టేజ్ని సప్లై చేయడానికి మనం రెసిస్టర్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెడ్ బోర్డ్ కావాలి. సో బ్రెడ్ బోర్డ్ కావాలంటే ఇక్కడ సెర్చ్ బార్లో బ్రెడ్ బోర్డ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా మీ ఇష్టం ఏ బ్రెడ్ బోర్డ్ అని తీసుకోండి. నార్మల్గా మనకు ఐడియా ఉన్న బ్రెడ్ బోర్డ్ ఏంటంటే ఇది. సో టచ్ చేసి సైడ్ ట్రాక్ చేసుకోండి. సో సైడ్ ట్రాక్ చేసి ప్లేస్ చేసుకోండి. సో మీకు ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. సో అడ్డ బోర్డుని సైడ్లో పెట్టేసుకున్నాను. మీకు అరేంజ్మెంట్, ఆ కాంపోనెంట్స్ అరేంజ్మెంట్ అనేది ఎలా వీలుగా ఉంటే అలా అరేంజ్ చేసుకోండి. సో ఏం లేదమ్మా, మనకి కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ అయితే జరపాలనుకుంటున్నామో, సైడ్కి మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ని ఇలా ఒకసారి టచ్ చేసి పట్టుకొని, మౌస్ ఉంటే మౌస్ లేదా ల్యాప్టాప్లో డబుల్ టచ్ ఇచ్చి పట్టుకొని మీకు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంపోనెంట్ని మనం ఎటు కావాలంటే అటు టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, రొటేట్ ఉంది ఇక్కడ. సో ఈ రొటేట్ దగ్గర టచ్ చేస్తే మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెసిస్టర్స్ అయినా సరే, ఈ ఎల్ఈడి అయినా సరే. రెసిస్టర్ కూడా చూడండి, రెసిస్టర్ని టచ్ చేశాను, టచ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను, రొటేట్ చేస్తున్నాను. సో అలా మనకి ఏ కాంపోనెంట్ అయినా సరే ఒకసారి సెలెక్ట్ చేసుకొని రొటేట్ మీద టచ్ చేస్తే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు కనెక్షన్స్, బ్రెడ్ బోర్డు, ఆర్డినో బోర్డు, రెసిస్టర్ ఒకటి, ఎల్ఈడి ఒకటి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. సో ఆర్డినో బోర్డు యూజ్ చేసుకొని ఒక ఎల్ఈడిని ఎలా బ్లింక్ చేయాలంటే చూస్తాం. సో ఈ ఎల్ఈడిని బ్రెడ్ బోర్డ్లో ఒక దగ్గర ప్లేస్ చేసుకోండి. సో మీకు ఐడియా ఉంది ఆల్రెడీ, ఈ వర్టికల్ లైన్స్, ఈ 5 లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఇంటర్నల్గా, ఈ హారిజాంటల్ లైన్స్ ఈ మొత్తం ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటాయి, అది మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ వర్టికల్ లైన్లోనే ప్లేస్ చేయాలి దీన్ని, ఎల్ఈడిని. సో ఎందుకంటే ఈ టెర్మినల్, యానోడ్ టెర్మినల్ సపరేట్గా ఉండాలి. సో ఇక్కడ ప్లేస్ చేశాను. సో రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, సో ఆర్డినో బోర్డ్ నుంచి 5 volts అవుట్పుట్ వస్తుంది. సో ఆ 5 volts అవుట్పుట్ అనేది ఎల్ఈడికి ఇచ్చామనుకోండి డైరెక్ట్గా. సో ఎల్ఈడికి ఇస్తే ఎల్ఈడి ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది. సో అందుకని సో వోల్టేజ్ని అపోజ్ చేయడానికి రెసిస్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో రెసిస్టర్ని నేను టెర్మినల్, యానోడ్ అంటే ఎల్ఈడి యానోడ్ క్యాథోడ్ ఉంటాయి కదా, సో ఈ యానోడ్కి ప్లేస్ చేస్తున్నా. యానోడ్కి ఉన్న పాయింట్లో ఈ వర్టికల్ లైన్లో ఒక ఎండ్ అనేది కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ సెకండ్ ఎండ్ ఉంది కదా, ఈ సెకండ్ ఎండ్ తీసుకెళ్ళేసి మనం ఆర్డినో బోర్డులో సెకండ్ ఎండ్లో ఎండ్ దగ్గర దిగి ఒక క్లిక్ ఇస్తే, అంటే మౌస్లో క్లిక్ చేయండి లేదా ల్యాప్టాప్ అయితే టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలా ఒక వైర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ వైర్ని మనకి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకెళ్ళాను, ఇక్కడ టచ్ చేశాను అనుకోండి, అక్కడ ఆగిపోద్ది మళ్ళీ వైరు. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ టచ్ చేసాను అనుకోండి, అక్కడ ఆగిపోద్ది వైరు. సో ఇక్కడ తీసుకొచ్చేసి డిజిటల్ పిన్స్, మీకు ఆల్రెడీ ఆర్డినో యూనో గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఐడియా లేకపోతే ఒకసారి సింపుల్గా ఆర్డినో బోర్డులో మీకు ఐడియా ఉంటుంది. ఇవన్నీ డిజిటల్ పిన్స్ అమ్మ, ఇవన్నీ డిజిటల్ పిన్స్ 0 to 13 ఉన్నాయి కదా, ఇవన్నీ డిజిటల్ పిన్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఇన్పుట్ తీసుకోవడానికి కానీ, ఇన్పుట్ ఇవ్వడానికి కానీ, అవుట్పుట్ తీసుకోవడానికి కానీ ఇక డిజిటల్ పిన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ అనలాగ్ పిన్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రౌండ్ అనేది ఉంది, విఇన్ 5 volts అవుట్పుట్ తీసుకోవచ్చు, 3.3 volts అవుట్పుట్ తీసుకోవచ్చు ఆర్డినో బోర్డు నుంచి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆర్డినో బోర్డుని యూజ్ చేసుకొని ఒక ఎల్ఈడిని ఎంతసేపు ఆన్ అవ్వాలి, ఎంతసేపు ఆఫ్ అవ్వాలి అనేది డిజైన్ చేస్తున్నాం మనం. సో మనకు కావాల్సింది ఏంటి, అవుట్పుట్ కావాలి. ఆర్డినో బోర్డు నుంచి మనకు అవుట్పుట్ కావాలి. సో అవుట్పుట్ కావాలి కాబట్టి డిజిటల్ పిన్స్లో కనెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ పిన్స్లో 4th D4 అనే పిన్ దగ్గరికి తీసుకెళ్ళాను, అక్కడ ఒక టచ్ ఇస్తే అక్కడ కనెక్ట్ అయిపోద్ది. సో సర్క్యూట్ డిజైన్ బిల్డ్ అయింది కదా ఇక్కడ. సో వైర్ అనేది బిల్డ్ అయింది. సో ఈ వైర్ని మనకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను పాజిటివ్ టెర్మినల్, యానోడ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను కాబట్టి ఈ వైర్కి నేను రెడ్ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ వైర్ థిక్నెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం అనమాట ఇట్లా. సో
నేను రెడ్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టెర్మినల్ ఉంది కదా ఎల్ఈడికి సంబంధించింది క్యాథోడ్. సో ఈ సెకండ్ టెర్మినల్ దగ్గర ఒకసారి క్లిక్ ఇవ్వండి. సో సెకండ్ టెర్మినల్ దగ్గర క్లిక్ ఇచ్చేసి మీకు వైర్ ఎలా కావాలంటే అలా మీ ఇష్టం అమ్మా, ఎలా కావాలంటే అలా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలో అక్కడ ఒక్క క్లిక్ ఇస్తే అక్కడ ఆగిపోద్ది. నెక్స్ట్ సో నెగిటివ్ టెర్మినల్ ఎప్పుడైనా ఎక్కడ కనెక్ట్ చేస్తాం, గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ఆర్డినో బోర్డులో గ్రౌండ్ ఇక్కడ ఉంది. సో ఈ గ్రౌండ్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఒక క్లిక్ ఇచ్చాను. సో అక్కడ కనెక్ట్ అయిపోయింది. సో చూసారా కనెక్ట్ అయిపోయింది. సో ఈ వైర్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వైర్ని సెలెక్ట్ చేసుకోండి. వైర్ని సెలెక్ట్ చేసుకొని నేను బ్లాక్ తీసుకుంటున్నాను. సో అది నెగిటివ్ కదా అందుకని బ్లాక్ తీసుకున్నాను, పాజిటివ్ కదా అందుకని రెడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసాం, ఎల్ఈడి తీసుకున్నాం, నెగిటివ్ని తీసుకెళ్ళి గ్రౌండ్ కనెక్ట్ చేసాం. సో ఈ పాజిటివ్ని అంటే పాజిటివ్ టెర్మినల్కి ఒక రెసిస్టర్ ద్వారా పాజిటివ్ని 4th పిన్కి కనెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం రెసిస్టర్ వాల్యూని సెట్ చేసుకోవాలి. సో రెసిస్టర్ని టచ్ చేయండి అమ్మా. ఈ రెసిస్టర్ వాల్యూస్ కానీ మనం ఏదైనా కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు దాని వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ రెసిస్టర్ని టచ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో రెసిస్టర్లో మనం వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో రెసిస్టర్స్లో మనకి ఎంతగా 330 ohms అయితే సరిపోద్ది అనమాట మనకి. సో 330 ohms ఇక్కడ మీకు ఎంతైతే రెసిస్టెన్స్ కావాలో ఆ రెసిస్టెన్స్ని టైప్ చేయండి 330. సో 330 ohmsతో నేను ఇక్కడ ఒక రెసిస్టర్ని బిల్డ్ చేశాను. సో ఇది వచ్చేసి సర్క్యూట్ అమ్మ, సింగిల్ ఎల్ఈడిని బ్లింక్ చేయడానికి సర్క్యూట్. సో ఇక్కడ చూడండి ఎల్ఈడి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, కలర్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ డిఫరెంట్ మీ ఇష్టం. అవి ఎల్ఈడీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా కాంపోనెంట్ ఉంది. సో ఇప్పుడు జనరల్గా ఈ ఎల్ఈడి తీసుకోండి ఒకటి. ఎల్ఈడి తీసుకున్నాము. సో ఎల్ఈడి ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే ఇది మనకు అవసరం లేదు. సో దీన్ని డిలీట్ చేయాలంటే జస్ట్ ఎల్ఈడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోద్ది అనమాట. ఈ వైర్ని డిలీట్ చేయాలన్నా కానీ డిలీట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్. మనం ఏదన్నా కాంపోనెంట్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్దాము. సో నెక్స్ట్ కోడ్ ఎలా రాయాలనేది చూద్దాం. సో కోడ్ వచ్చేసి ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ కోడ్ ఓపెన్ చేయండి. ఇందులో మనం 2 typesగా రాసుకోవచ్చు కోడ్. బ్లాక్స్లో రాసుకోవచ్చు. ఈ బ్లాక్స్ గురించి మనకు అంత అవసరం లేదు. బ్లాక్స్ గురించి కావాలంటే నెక్స్ట్ వీడియో చూద్దాం. సో బ్లాక్స్లో రాసుకోవచ్చు. బ్లాక్స్ ప్లస్ టెక్స్ట్ మనం టెక్స్ట్లో రాసుకుందాం అన్నమాట. కోడ్ని టెక్స్ట్లో రాసుకుందాం. సో టెక్స్ట్ టచ్ చేస్తే కంటిన్యూ కొట్టండి. సో ఇలా ఓపెన్ అయింది. సో ఇందులో ఏంటంటే ఆన్లైన్ టూల్ కదా, సో ఆన్లైన్ టూల్కి ఇది బేసిక్ ప్రోగ్రామ్స్ డిజైనింగ్ చేయమంట ఇవి. సో ఎల్ఈడి బ్లింకింగ్ అనేది బేసిక్ డిజైన్ కాబట్టి ఆటోమేటిక్గా కోడ్ అనేది జనరేట్ అయింది అనమాట. మనం కనెక్ట్ చేసిన కనెక్షన్స్ని బేస్ చేసుకొని ఒక కోడ్ అనేది జనరేట్ అయింది. నార్మల్గా మనం ఆర్డినో యూనో యూజ్ చేసి ఆర్డినో ఐడిఈలో అయితే కోడ్ అలా రాదు కదా, మనం సొంతగా రాయాల్సి వస్తుంది కోడ్. సో ఇక్కడైతే ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇక్కడ కోడ్ ఏముంది, వైడ్ సెటప్, వైడ్ లూప్. సో వైడ్ సెటప్, వైడ్ లూప్ ఉంటాయి మామూలుగా జనరల్గా అయితే. సో వైడ్ సెటప్లో మనం ఏం రాస్తాం, పిన్ మోడ్ ఎల్ఈడి బులెటిన్ అని రాసాడు ఇక్కడ. సో ఎల్ఈడి బులెటిన్ అనే ప్లేస్లో మనం ఎల్ఈడి పాజిటివ్ వైర్ ఎక్కడ కనెక్ట్ చేసాం, 4th పిన్ కనెక్ట్ చేసాం. సో 4 రాయాలి. 4 అనేది అవుట్పుట్. మనం ఏం తీసుకుంటున్నాం, ఆర్డినో బోర్డు నుంచి అవుట్పుటే కదా మనకు కావాల్సింది. సో అవుట్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి 4 అని రాశాను, అవుట్పుట్ అని రాశాను. ఇక్కడ మనం ఆర్డినో బోర్డుకి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్పుట్ అని రాస్తాం అనమాట. సో వైడ్ లూప్లో ఎల్ఈడి అనేది ఎంతసేపు హై అవ్వాలి, ఎంతసేపు ఆఫ్ అవ్వాలి అనేది రాసుకుంటాం. సో సేమ్ అట్లాగే ఇక్కడ ఎల్ఈడి బులెటిన్ అని ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ 4 ఇవ్వండి. కూడా ఎల్ఈడి బులెటిన్ ఎక్కడైతే ఉందో అక్కడ 4 ప్లేస్ చేసుకోండి. 4 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ 4th పిన్ కనెక్ట్ చేసాం కాబట్టి 4 అని రాసుకున్నాము. సో వేరే పిన్స్ ఏదైనా కనెక్ట్ చేసుకుంటే మీరు అక్కడ 4 బదులు ఏ పిన్ కనెక్ట్ చేస్తారో ఆ పిన్ని ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ రైట్ అనేది రాస్తామంటే
డిజిటల్ పిన్స్ కనెక్ట్ చేశాను కాబట్టి డిజిటల్ రైట్ అని రాస్తాం. ఈ 4, హై అంటే ఏంటంటే ఆన్ అవ్వాలి. డిలే ఎంతసేపు ఆన్ అవ్వాలి అంటే 2000 మిల్లీ సెకండ్స్ అని రాసాము. సో 2000 మిల్లీ సెకండ్స్ ఆన్ అవ్వాలి. డిజిటల్ రైట్ 4, లో అంటే ఆఫ్ 0. సో డిలే 2000 మిల్లీ సెకండ్స్. 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్. సో 2 సెకండ్స్ ఆన్ అవ్వాలి, 2 సెకండ్స్ ఆఫ్ అవ్వాలి అని రాసాం. సో ఈ కోడ్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ స్టిమ్యులేషన్ స్టార్ట్ చేయండి. స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఎల్ఈడి అనేది 2 సెకండ్స్ ఆన్ అవుతుంది, 2 సెకండ్స్ ఆఫ్ అవుతుంది. సో ఇదనమాట. సో ఎల్ఈడిని ఆర్డినో బోర్డ్ యూజ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా ప్రోగ్రామ్ ద్వారా ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా కోడ్ రన్ అయితే అప్పుడు హార్డ్వేర్ మీదకి వెళ్ళి చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైమింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ కోడ్లో ఏం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ స్టాప్ సిమ్యులేషన్ చేయాలి. స్టాప్ సిమ్యులేషన్ చేసి నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. 2 బదులు 3 అనో, 2 బదులు 3 సెకండ్స్, లేదా 4 సెకండ్స్, 5 సెకండ్స్, లేదా 3 or 2 అలా చేంజ్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. స్టార్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే 3 సెకండ్స్ ఆన్లో ఉంటుంది, 2 సెకండ్స్ ఆఫ్లో ఉంటుంది. అలా మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన టింకర్ క్యాడ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకొని సైన్ అప్ అయ్యి ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.